ప్రజాప్రతినిధులంతా సకుటుంబంగా తరలి రావడంతో ఆత్మీయ కలయిక కనుల విందుగా జరిగింది. ఉండవల్లి నివాసుల్లో గుంటూరు, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు వారి కుటుంబ సభ్యులతో మంత్రి నారా లోకేష్ను ఆత్మీయ సమావేశంలో కలవడం జరిగింది. కుటుంబ సభ్యులను లోకేష్ స్వాగతించారు. వారితో ఆత్మీయంగా మాట్లాడారు లోకేష్. చిన్నపిల్లలతో కబుర్లు చెప్తూ సరదాగా గడిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, రాజకీయాలకు దూరంగా కుటుంబ విషయాలు, బాగోగులు, విద్య, క్రీడల గురించి అర్థవంతమైన చర్చలు సాగాయి. చదువు, కెరీర్ ఒక్కటే జీవితం అని అందరూ భావిస్తున్నారని, స్పోర్ట్స్ కూడా కెరీర్గా పిల్లలు ఎంచుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని లోకేష్ సూచించారు. అంతా కలిసి ఒకే చోట భోజనం చేస్తూ మాట్లాడుకున్నారు. మొత్తం నాయకులంతా తమ కుటుంబాలతో తరలిరాగా ఆహ్లాదకరమైన వాతావరణంలో వనభోజనాల్లాగా కన్నుల విందుగా కూడా విందు సాగింది. లీడర్లు తనకు ఇచ్చినటువంటి వెనుతుల లేటెస్ట్ స్టేటస్ రిపోర్టులను కూడా లోకేష్ స్వయంగా వారికి అందజేశారు. తన నియోజకవర్గమైన మంగళగిరి చేనేతను ప్రమోట్ చేయడంలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలనని మంత్రి నారా లోకేష్ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులను మంగళగిరి చేనేత చీరలు కానుకగా అందించడం జరిగింది. ఈ ఆత్మీయ కలయికకు ఎంపీ, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.